వాడి కుటుంబం మంచిది కాదు. ఆ ఇంటికి శాపం కూడా ఉంది. మంచి పేరు లేదు. వాడి తండ్రి పెళ్ళాన్ని చంపి జైలుకు వెళ్ళొచ్చాడు. అలాంటి ఇంటికి చూస్తూ చూస్తూ నిన్ను ఎలా పంపిస్తాం? అంతేకాదు, ఇప్పుడు మేం వాడింటికే వెళ్ళి అనాల్సినవన్నీ అనే వస్తున్నాం. ఇక్కడి నుంచి వాడి షాప్కెళ్ళినా, కలవాలని చూసినా, మాట్లాడినా, ఫోన్ చేసినా చంపేస్తాను నిన్ను. వెళ్తే చంపేస్తావా? సరే వెళ్తాను. ఎలా చంపేస్తారో నేను చూస్తాను. ఎంత ధైర్యం వచ్చిందే నీకు? మమ్మల్ని ఎదిరిస్తావా? ఎదిరిస్తుంది. దాన్ని చంపేస్తావా ఏంటే? ఏంటి కన్నప్రేమ పొంగిపోతుందా? అసలు ఇది ఇలా తయారవడానికి కారణం మీరే. మొదటి నుంచి హద్దుల్లో ఉంచాలని చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు అది మీ పరువు తీస్తుంది. మీ మాట లెక్క చేయకుండా వాణ్ణి కలుస్తాను అంటుంది. ఇది ఇలాగే చేస్తే మాత్రం దీన్ని చంపి నేను చేస్తాను. వీణ్ణి కూడా చంపండి. వీణ్ణి ఎందుకు వదిలేయాలి? మనవి వైట్ విరా. అయ్యో బ్లాక్ పడిందే. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ మొండోడా. ఏమండి, ఇది అన్యాయం. మీరు పెట్టిన నిక్ నేమ్ అస్సలు బాలేదు. సర్లే, నువ్వే అలా అంటే నేనెవరికి చెప్పుకోవాలి? నన్ను మరీ బండోడా అంటున్నారు. పోరా బండ, నువ్వు నిజంగా బండోడివేరా. రేయ్, ఏమన్నావురా? బండోడిని బండోడని అంటారా? రేయ్ నిన్ను. రేయ్ కాలర్ పట్టుకుంటే ఏం లాభం? క్యారం బోర్డుతో కొట్టుకోండి. కనీసం 4-5 కుట్లైనా పడాల్సిందే. ఏదో సరదాగా క్యారమ్స్ ఆడుకుందామంటే చిన్నదానికి కూడా కాలర్ పట్టుకుంటారా? ఆడదామా? బయటికెళ్ళి బాగా తన్నుకుని తిరిగి వస్తారా? ఆడదామండి. మీరు ఆడుకుంటున్నారు, ఇప్పటి నుంచైనా ఆడండి. ఓహో, ఇలా కూడా ఆడతారా మీ ఇంట్లో? రేయ్, ఇందుకేరా బండోడా అన్నది. కాయిన్స్ బోర్డు దాటి పడితే ఫైన్ కట్టాలి, తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసింది. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. తీయండి 2 వైట్లు పెట్టండి. రేయ్, అనవసరంగా ఫైన్ కట్టించావు కదరా మొండి సన్నాసి. ఆహా, సార్థక నామధేయం. నేను పెట్టిన నిక్ నేమ్ ఎంత పాపులర్ అయిందో. ఎంత ఆనందమోనండి మీకు. పాపం బుస్సు పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేద్దాం. ఎక్కడికి? పనుంది. సండే. కొంచెం పనుంది. రేయ్, మూసుకొని కూర్చో, ఆడు. yes. ఆడండి. అదే ఇది 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 కొట్టు. ఏంట్రా? రేయ్, మహాలక్ష్మి కోపమంతా పోయి మామూలైపోయింది. ఇలాంటి టైంలోనే నా ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఇంట్లో కాదు. ఎక్కడైనా ప్లెజెంట్ ప్లేస్లో నా లవ్ ప్రపోజ్ చేయాలి. అనియా, నువ్వే. రెడ్. రేయ్, చూసుకోట్టు. ఓ దేవుడా దేవుడా దేవుడా, బాగొట్టాలి.
ఇల్లెక్కి ఎగరండి. ఏమైంది వదినా? వాటర్ తాగొస్తాన్రా. నేను తెస్తాను. నువ్వే తాగుతావా? తాగాల్సింది నేను. రే నీకు ఒకటి చెప్తాను, కానీ నేను చెప్పినట్టు మీ వదినికి చెప్పుకో. ఏంటది? మన ఫ్యామిలీ అంతా సరదాగా కలిసి ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామా? ఓ, సూపర్ ఐడియా. ఆహా. ఆ, ఏంటి ఏదో గూడు పుటాని చేస్తున్నారు? ఆ, గూడు పుటానీ లేదు, పచ్చబట్టానీ లేదు, ఏమీ లేదు. ఏం లేదు వదినా, మనందరం కలిసి పిక్నిక్ వెళ్దామా అంటున్నాడు. ఓరి దొండకాయ, ఇరికించేసావు కదరా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జరిగిన గొడవలు చాలు. ఏ మీ వాడు కూడా పిక్నిక్ వస్తారా? ట్రిప్ కాదులే వదినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిందే లేదు. ఫీల్ అవ్వకరా, సండే కదా, వెళ్దాంలే. ఏంట్రా చాలా హుషారుగా ఉన్నారు? వదిన మనందరం పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేసిందన్నయ్య. రే అవునన్నయ్య, తనకి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుందంట. సండేనే కదా వెళ్దాం అంటోంది. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి. ఏమా వెళ్దామా? ఆ, మీ ఇష్టం పెద్ది. వెళ్దామమ్మా, అందరికీ చాలా రిలీఫ్గా ఉంటుంది. అందరూ రెడీ అవ్వండి, తీసుకెళ్లాల్సినవి నేను రెడీ చేస్తాను. సరే సరే. సరే అన్నయ్య. ఎలాగైతేనే బయటికి వెళ్తున్నాం. ఈరోజు ఎలాగైనా నా మనసులో ఉన్న ప్రేమనంతా మహాలక్ష్మితో చెప్పి తీరాలి. బొస్సుకి ఫోన్ చేసి ఇవాళ కలవడం కుదరదని చెప్పేయాలి. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసింది? హలో బుసు, ఉన్నావా? లేదురా, పోయాను. కానీ నరకంలో యమధర్మరాజు నీకింకా టైం ఉందని రిటర్న్ టికెట్ ఇస్తే రిటర్న్ వచ్చాను. ఏంటే అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? నా బొంద జరిగింది. బాండోడా మెకానిక్గా ముంగీసా. ఒసే ఒసే ఒసే, ఫోన్ చేస్తే తిడతావంటే? ఆహా, తిట్టక తమరు చేసిన పనికి ముద్దు పెట్టుకోవాలా? నేనేం చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం తెలియదు మరి. చేయాల్సినంత గొడవ చేసేసి ఇవ్వాల్సిన వార్నింగ్లన్నీ ఇచ్చేసి ఇప్పుడేం తెలియని అమాయకుల్లాగా నేనేం చేశాను అంటున్నావా? అసలు నిన్నెవర్రా ఇంటికొచ్చి గొడవ చేయమంది? సరే సరే, వచ్చావే అనుకో. నువ్వొక్కడివే రావచ్చు కదా, నీకు తోకలాగా మీ అన్నయ్యను కూడా తీసుకురావాలా? ఏహే ఆపు, ఇప్పుడేమైందని ఓ లొడ వాగుతున్నావు? ఏమైందా? నీ కారణంగా మా వాళ్ళు నన్ను పిచ్చ కొట్టుడు కొట్టారు. నీకు తెలుసా? ఎందుకు? ఎందుకేంటి? నిన్నింక ప్రేమించొద్దు అని, నీతో తిరగద్దు అని. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను? నువ్వే కావాలని చెప్పాను. నిన్నే పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరిగాను. ఎదురు తిరిగితే వాళ్ళేం అనలేదా? ఏమనకుండా ఎలా ఉంటారు? ఈసారి పిచ్చి కొట్టుడు కొట్టారు. నీకోసం ఇన్ని దెబ్బలు తిన్నా నాకు బాధగా లేదురా. కానీ నువ్వు వెళ్ళిపోయాక కనీసం నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు చూడు. అదే నాకు చాలా బాధగా ఉంది. నీ పాటికి నువ్వు వచ్చావు, గొడవ చేశావు, తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేసి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నేను వచ్చాక దాన్ని ఏమని అన్నారా లేదా అని నా గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా? నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ నీకేమైనా సమస్య అవుతుందేమోనని ఆగిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి కవరింగు నెవ్వర్ బిఫోరు ఎవ్వర్ ఆఫ్టరు. భలే కవర్ చేసావురా ముంగీసా. ఫోన్ చేద్దాం అనుకున్నాడంట, కానీ చేయలేదంట. ఫోన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఓకే. కనీసం ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదరా. చేసావా? నాకు ఆ ఆలోచనే రాలేదు. రాదు. ఎందుకొస్తుంది? మీ వాళ్ళని ఏదైనా అన్నారని తెలియగానే కోపం మాత్రం వస్తుంది, గొడవ చేయడం మాత్రం తెలుస్తుంది. అసలు ఇంటికొచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఏయ్, మొదలు పెట్టింది ఎవరు? మీ అన్నే కదా.
మా అన్నగాడు గొడవకొచ్చాడని మీ అన్నని వేసుకుని గొడవకొచ్చేస్తావా? మరి రాకపోతే ఊరుకుంటాననుకున్నావా? మేము మా మాధవ అన్నయ్యలాగా సాఫ్ట్ కాదు, రఫ్ అండ్ టఫ్. నన్నేదైనాను పడతాను గాని మా వాళ్ళ జోలికి మా ఇంటి జోలికి వస్తే అస్సలు ఊరుకోను. అయినా మీరేమన్నా రాజ్మహల్లో ఉన్నారంటే మా ఇంటికి వంగలు పెట్టడానికి? అగ్గిపెట్టే ఇంటిని అద్దె కొంపని పట్టుకుని వాడే అంతలా ఎగిరితే మాది సొంత ఇల్లు, విశాలమైన ఇల్లు. మరి మాకెలా ఉంటుందే? మీ ఇల్లు ఎంత పెద్ద ఇంద్రభవనమో చూద్దామనే వచ్చా. ఇంకా ఆపుతావా? వాడేం కావాలని అలా అనలేదు. ఊళ్ళో అందరూ అనుకునేది అన్నాడు. ఊర్లో వాళ్ళకి బుద్ధి లేదు, మాట్లాడారు. వాడి బుద్ధికేమైంది? సరే, మా ఇంటి గురించి కథలు కథలుగా వినుంటారనే అనుకుందాం. మరి నువ్వు ఆ కథలు విన్నావుగా, నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు? మరి నువ్వెందుకు నన్ను ఇష్టపడుతున్నావు? నేనంటే నిన్ను ప్రేమిస్తున్నాను రా. అవును, అసలు దీనంతటికీ కారణం ఆ ప్రేమ. నువ్వే గాని నన్ను ప్రేమించకుండా ఉండుంటే అసలు వాడు మా గురించి మా ఇంటి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడేవాడే కాదు. తింగర్దానా, మెంటల్దానా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తిట్టరా తిట్టు, నా బతుకే ఇంత. ఏం చేస్తాను? నా కర్మ. వాళ్ళేమో పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, నువ్వేమో బండ బూతులు తిడుతున్నావు. నీకోసం అన్ని తిట్లు తిన్నాను, దెబ్బలు పడ్డానన్న జాలి కూడా లేదు నీకు. నన్ను ఓదార్చాల్సింది పోయి తిడుతున్నావు. తిట్టుకో, నిన్ను ప్రేమించిన పాపానికి నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. కన్నందుకు వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు. నా ఫీలింగ్స్తో మీ అందరికీ ఏం పని? అయినా నాకంటూ గుర్తింపు ఎక్కడుంది? ఆటలో అరటి పండును కదా. సారీ. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు తిట్టంలే. నిజంగానా? ఆ, నిజంగానే తిట్టను. ముందా ఏడవడం ఆపు. ఏడుపు వర్కౌట్ అయినట్టుంది. గురుడి గుండె కరిగిపోయింది. తిన్నావా? మ్మ్, ఊ అంటే తిన్నావా, తినలేదా? తినలేదు. ఏయ్, ముందు వెళ్ళి తిను. అసలే చీపురు పుల్లలా ఉన్నావు. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుని వెళ్ళిపోతావు. అయితే నువ్వే తినిపించు. ఏంటి, తినిపించాలా? ఏ, తినిపించలేవా? ఇప్పటిదాకా తిట్టావుగా. కానీ ఫోన్లో ఎలా? ఫోన్లో కాదు, రెస్టారెంట్లో రా. రెస్టారెంట్లోనా? అవును. నా మనసేం బాలేదు. సరదాగా రెస్టారెంట్లో బిర్యానీ తిని అలా కాసేపు బయటికెళ్ళొద్దాం. హా? ఆ, బయటికి కూడానా? ఏ, తీసుకెళ్ళవా? ఆ, అది కాదు. అంటే నాకు కొంచెం పనుంది. ఏంటి? ఆ, ఏం లేదు. రెడీ అవ్వు, వచ్చి పిక్ చేసుకుంటాను. లవ్ యూ ముంగిసా. బాయ్. ఇంకా ఈరోజు అన్నయ్య వాళ్లతో పార్క్కి వెళ్ళడం క్యాన్సిల్ అన్నమాట. ఛా, ఏం చెప్పాలి? చక్రి, రే చక్రి, ఏంటన్నయ్య? ఆ గదిలో దుప్పట్లున్నాయి, వెళ్ళి తీసుకురా. దుప్పట్ల అవెందుకు? మనం ఏమన్నా ఇల్లు ఖాళీ చేస్తున్నాం అన్నయ్య? ఇల్లెందుకు ఖాళీ చేస్తానరా? మరి దుప్పట్లు కూడా పెడుతున్నావేంటి? మీరే కదరా పార్కుకి వెళ్దామన్నారు. పార్క్కి ఎవరైనా దుప్పట్లు బెడ్షీట్లు తీసుకెళ్తారా? అక్కడ కింద పరుచుకోవడానికి పనికొస్తాయి కదరా. అయితే ఓ పని చెయ్యి, ఈ సోఫాలు కుర్చీలు కూడా పట్టు, కూర్చోడానికి పనికొస్తాయి. ఏంటన్నయ్య నువ్వు? పెద్ది చెప్పిందే కరెక్ట్. ఇదిగోండి పెద్ది. అనియా, ఇన్ని స్నాక్స్ ఎందుకు? ఆకలేస్తే తినడానికి రా. ఇన్ని తీసుకెళ్తే తినడానికి అనుకోరు, అమ్మడానికి అనుకుంటారు. ఇన్నొద్దనియా, కొన్ని తీసేయి. ఆకలేస్తే ఏం తింటావు? అక్కడ కొనుక్కుంటే దొరకవా? దొరుకుతాయి, కానీ హైజీనిక్ గా ఉండవు కదరా. ఇలా ఇంటి ఫుడ్ తీసుకెళ్తేనే ఆరోగ్యానికి మంచిది. కానీ చూసేవాళ్ళు చాలా చీప్ గా అనుకుంటారు వదినా.
ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే మనమే ఆకలితో అలమటించాల్సి వస్తుంది. ఇంతకీ కేశవ్ ఎక్కడ్రా? అవును, బుర్ర పెట్టాడి. నేను రావట్లేదన్నయ్య, మీరు వెళ్ళండి. అదేంట్రా, అందరం వెళ్ళి నువ్వు ఒక్కడివే రాకపోతే ఏం బాగుంటుంది? కరెక్టే అన్నయ్య, కానీ అది ఒప్పుకోవట్లేదు. ఆ? అది అంటే బుస్సేనా? చిచి, తను కాదురా, బైక్ డెలివరీ ఇవ్వాల్సి ఉందని చెప్పాను కదా, ఆ కస్టమర్ ఒప్పుకోవట్లేదు. ఇవాళే కావాలంట. మరి అది అన్నావు? అదే అతను అనబోయి అన్నానులేరా. ఏంటి దానికి ఇప్పుడు పంచాయతీ పెడతావా? ఓ, నిజంగా కస్టమరేనా లేక మా అబద్ధం చెప్పి ఆ బుస్తో ఎక్కడికైనా వెళ్తున్నావా? రేయ్, నిన్నంత గొడవ జరగాక మళ్ళీ ఎక్కడికి వెళ్తానరా? నిజంగానే బండి డెలివరీ ఇవ్వాలి. హ్మ్. సరే సరే, అందరూ వెళ్ళి రెడీ అయ్యారండి. హ. పెద్ది, నేను రెడీ. నేను రెడీ. మన అందరం రెడీ అయ్యి వస్తే ఆయనేంటి తిరిగ్గా పాటలు వింటున్నారు? ఆయన రావట్లేదమ్మా. ఎందుకు? మేం పిలవలేదు కాబట్టి. ఎందుకు పిలవలేదు? ఎక్స్ట్రా లగేజ్ ఎందుకని? రేయ్, ఏంట్రా ఆ మాటలు? ఇంట్లో అందరం వెళ్ళి ఆయన ఒక్కరే రాకపోతే ఏం బాగుంటుంది? ఆయన వస్తే మనకు బాగుండదు వదినా. అలా అని వదిలేసి వెళ్దామా? ఇప్పుడు తనెందుకమ్మా, వదిలేసే. లేదు పెద్దే, తల్లిదండ్రులకి పిల్లలతో సరదాగా గడపాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ పైకి చెప్పలేరు. తీసుకెళ్దాం పెద్ది, ప్లీజ్. సరే, నీ ఇష్టం. మీరు ఈ లోపు అన్ని రెడీ చేయండి, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. అలాగే వదినా. హ్మ్, ఏం కావాలి? ఇవాళ ఆదివారం, చికెన్ కావాలా? ఈ పాటలు ఆపేయాలి. ఆదివారం పాటలేనొద్దని రూల్ ఏం లేదు కదా. ఉంది, అది కూడా ఈ ఇంట్లోనే. ఇదెప్పుడు పెట్టారు? ఇప్పుడే. ఎందుకో తెలుసుకోవచ్చా? మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి. అవునా? నిజంగానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? కానీ వాళ్ళు వద్దనుకున్నారుగా. అందుకేగా నేను రమ్మంటున్నాను. వాళ్ళు ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒప్పించాను. వెళ్ళి తొందరగా రెడీ అయ్యండి. ఒక్క నిమిషం టైం ఇవ్వు, 6 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా. గ్రాంటెడ్. థ్యాంక్ యూ మాతా. మనిషి ముసలోడైనా పిల్ల చేష్టలు ఇంకా పోలేదు. చూసారా పెద్ది, చిన్న పిల్లాళ్ళ ఎంత సంతోషంగా వెళ్లారో. అవునమ్మా, బాధ్యతలు తీరిన ప్రతి తండ్రి చిన్నపిల్లాడే అవుతాడంట. ఆయన బాధ్యతలు తీరిన తండ్రి కాదు, బాధ్యతలు తప్పించుకొని తిరిగే తండ్రి. ఇప్పుడు అదే టాపిక్. తొందరగా రెడీ అయితే వెళ్ళాలి. నమస్తే జీ. నమస్తే. నమస్తే, రండి రండి. రండి. మనీషా, తుమ్ ఇక్కడ? సిర్ఫ్ देखने के लिए आया हूँ. మేము బయటికి जा रहा है. जा रहा है? कहाँ? पार्क. हमारा साथ आप ही आइए. नहीं नहीं, आप जाएगी ना, मैं बाद में आता. ఏం పర్లేదు, రండి, సరదాగా ఉంటుంది. అవును, సాయంత్రానికల్లా వచ్చేద్దాం. सायंत्रम मतलब? शाम, ఈవినింగ్. ओ, शाम को वापस आती है क्या? హా, సాయంత్రానికల్లా వచ్చేస్తాం. బన్సీతో నేను మాట్లాడతాను. రండి. ठीक है. టట్టడాయ్. హ, ఎలా ఉందిరా లిటిల్ ఫింగర్? పోల్ రంగంలా ఉన్నానా? కాదు, పగటి వేషగాడిలా ఉన్నావు. నీకిలాంటి డ్రెస్ లేదని కుళ్ళురా. ఉన్నా కూడా నేను వేసుకోనులే గానీ ఇప్పటికే లేట్ అవుతుంది. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం, బ్యాగ్ తీసు. వెళ్దామా? పదండి. అయ్యే. ओ, बहुत सुंदर है. హా, అనే టికెట్లు తీసుకుందాం. హా, తీసుకురారా. టికెట్స్ తేనా? తెమ్మన్నాను కదరా. జేబులో డబ్బులు లేవున్నాయా? రేయ్, డైరెక్ట్ గానే అడగొచ్చు కదా.
సారీ సారీ సారీ. నో ప్రాబ్లం. ఏయ్, నువ్వు బయట నిలబడు, నేను క్యూలో నిలబడతాను. ఎవడైనా తగిలితే నో ప్రాబ్లం అని చెప్తావంటే ఎర్రి మొహమా, 2 ముక్కలు చేసి డంబుల్స్ కింద వాడుకుంటా. అబ్బో. మ్మ్. మ్మ్. అమ్మో, వీడితో పెట్టుకుంటే లేడీస్ ముందు పరుగు పోయేలా ఉంది. ఇవాళ ఎలాగైనా మహాలక్ష్మికి ప్రపోజ్ చేయాలి. ఎంతమంది ఉన్నా సరే పక్కకి తీసుకెళ్ళి చెప్పేయాల్సిందే. తాగి రాకూడదు, వచ్చి తాకూడదు. ఇక నుంచి వెళ్ళు. చెట్టు కింద పడుకుందామనే వచ్చా. ఇంటికెళ్ళి తాగి పడుకో. ఇంట్లో పిల్లని తాగనిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాను? ఏ వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళు. నెక్స్ట్ నువ్వే. తాగి రాలేదు, వచ్చి తాగేది లేదు. సిల్లీ ఫెలో. ఆహా, ఎంత బాగుంది. చల్లగాలి కూడా వేస్తుంది. ఈ టైంలో గాని ఒక్క పెగ్గేస్తే ఆ ఆనందం లక్షలు పెట్టినా దొరకదు. వేసేద్దాం. కానీ క్వార్టర్ బాటిల్ ఆ శివంగి బ్యాగులో ఉందే. తనకు గాని తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. తెలియకుండా కొట్టేయాలి. కొట్టేద్దాం. ఇక్కడ బాగుంది పెద్ది, ఇక్కడే కూర్చుందాం. అలాగేనమ్మా. ఏంటి ఏంటేంటి? ఇక్కడ నువ్వేంటి? యా, ఉండకూడదా? ఏదో పనిలేంది మాతో ఉండవు కదా. నాకు మీతో ఏ పని లేదు. ఉండాలనిపించింది వచ్చాను. ఇప్పుడు నిజం చెప్తావా? యా, చెప్తే నువ్వేమన్నా చేయగలవా? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. ఎందుకొచ్చాను? క్వార్టర్ కోసమేగా. కొంప తీసి చూసావా? అంటే తెచ్చావా? ఇక్కడికి ఎందుకు తెస్తాను? తేలేదు. మరి చూసావా అన్నావు. ఊరికే జోక్ చేశా. నాకు డౌటే. నా సుపుత్రుడు చాలా మంచోడ్రా. కరెక్ట్ మాత. మందు తాగుతాడేమో కానీ పద్ధతులు మాత్రం పర్ఫెక్ట్ గా పాటిస్తాడు. సూపర్. చూసావంటరా లిటిల్ ఫింగరు? బయట నుంచి వచ్చిన మా అమ్మ అర్థం చేసుకుంది నన్ను. కానీ నువ్వు ఉన్నావు, ఏ లాభం? నాకే పుట్టి నన్నే అర్థం చేసుకోవట్లేదు. నేను అర్థం చేసుకున్నాను కదా, వదిలేండి ఇంకా. రే కన్నా, నువ్వేం కంగారు పడకు. ఆయన ఏమైనా ఇంకా చిన్న పిల్లాడా? ఇలాంటి ప్లేసుల్లో ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడికి మందు తీసుకొచ్చి ఉండరు. ఏంటి తీసుకురాలేదు కదా? అది తన బ్యాగ్లోనే ఉందని తెలియక నా మీద బాగా నమ్మకం పెట్టేసుకున్నట్టుంది. అది గాని బయటపడితే నా పరిస్థితి ఏంటో. ఏంటి మాట్లాడట్లేదు? కన్నగాడు చెప్పినట్టు తెచ్చారా ఏంటి? చీచి, మందు ఇలాంటి ప్లేస్లోనా? ఛాన్సే లేదు. ఐ ఆమ్ వెరీ డీసెంట్ బాయ్, యు నో. ఐ నో. నాకు డౌటే. రేయ్, ఇంకొక్కసారి డౌట్ అన్నావంటే దెప్ప పగిలిద్ది. ఇక్కడ కూడా గొడవలేంటి నాన్న? కాసేపు ప్రశాంతంగా గడపడానికని వచ్చాం. రండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం.
ఆ బ్యాగ్ ఇటు ఇవ్వమ్మా, నేను పట్టుకుంటాను. ఏం అక్కర్లేదు, నేను పట్టుకుంటానులేండి. వచ్చిన ప్లాను ప్లాపు. రండి కూర్చోండి. బెటు. మనీషా బయట కూర్చోనన్నా. కూర్చోలేరా? అమ్మ మహా తీసుకోమ్మా. మనీషా తీసుకో. క్యా? आपके लिए बोल रहा है, ले लो. शुक्रिया. రే కన్నా తీసుకోరా. నానా చిప్స్ కొనివా? ఓ 2 చిప్స్ ప్యాకెట్స్ ఇవ్వండి. అయ్యో మేము అమ్మడానికి తీసుకురాలేదండి, తినడానికి తెచ్చుకున్నాం. ఏంటి ఇన్ని తింటారా? ఏ ఇందులో కొన్ని మీకు ఇమ్మంటారా? ఏం అక్కర్లేదు బాబు, అమ్ముతున్నారేమని వచ్చాం. ఇప్పుడు ఆరగించడానికి అని చెప్పాం కదా, ఇక వెళ్ళండి. రే కన్నా నువ్వు ఆగు. ఇట్రా బాబు. వద్దులేండి సార్. తీసుకో. వద్దండి. పర్లేదు తీసుకోండి. అరే తీసుకోరా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్. చూసావా, నేను అందుకే చెప్పాను నేను స్నాక్స్ వద్దన్నయ్యా అని. అందరూ మనల్ని పార్క్ లో పల్లీలు అమ్ముకునే వాళ్ళ చూస్తున్నారు. వాళ్ళు చూస్తారని మనం తినేవి తెచ్చుకోకుండా ఉంటామా? నువ్వు తిను. నాకేం వద్దన్నయ్యా. స్నాక్స్ బాగున్నారు. స్నాక్స్ బాగున్నారు ఏంట్రా? బాగున్నాయని తన ఉద్దేశం పెద్ది. ఓ బాగున్నారు నహి, బాగున్నాయి. ఆ బాగున్నాయి బాగున్నాయి. ఇక్కడికి ఎందుకే? అందులో దూకి చావడానికి. ఏంటి? ఈ మధ్య ట్రెండ్ మారిందిలే, తోసేస్తున్నారు. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? రే ఇక్కడైతే మా అన్నయ్య కానీ వాడి ఫ్రెండ్స్ కానీ రారు. పద పద. సరే. ఎప్పుడూ వినడమే గాని చూసింది లేదు. మేమిక్కడే పల్లీలు అమ్ముకుంటూ తిరుగుతాం మరి. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు. ఇంత గందరగోళంగా ఉంది, ఎక్కడ కూర్చుందామే? ఆ పొదల చోటుకి వెళ్దాం పద. ఏయ్ ఇక్కడ పబ్లిక్ లో పరువు తీసేలా ఉన్నావు, నేను వెళ్తాను. రే 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 పరువు నీకేనా? నాకు ఉందిరా ముంగిసా. ఏ కాలంలో ఉన్నవరా నాయనా? వానాకాలంలో ఉన్నానే బస్సు. బస్సులే పొదల్లో ఉంటాయి. వాటి కోసం ముంగీసలు వస్తాయిలే పద. ఏంటిది? చెయ్యి. అదేంటి? హ్యాండ్ బ్యాగు. అందులో నుంచి ఏం తీస్తున్నావు? డబ్బులు కావాలంటే అన్న ఇస్తూనే ఉన్నాడుగా. ఈ బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? డోంట్ టాక్ రాంగో. దొంగ బుద్ధి నా హోమ్లోనూ లేదు, నా బాడీలోనూ లేదు. ఐ మీన్ నా ఇంట వంట లేదు. మరెందుకు తన బ్యాగ్లో చేయబెట్టావు? నా ఆస్తి ఇందులో వేశాను. ఏం వేశారు? బ్యాగ్ ఇటు ఇవ్వండి. ఇదా? అదే. మీకసలు ఏమైనా ఉందా? చెక్కింగ్ లో నేను దొరికిపోయింటే ఎంత ఎంబారసింగ్ గా ఉండేదో తెలుసా? ఏంటి నాన్న ఇది? తప్పు కదా, మహాపరువు పోయేది కదా. కడుపుకు అన్నం తింటున్నావా? ఓన్లీ స్టఫ్ ఏది బతుకుతున్నావా? కాస్త కూడా తెలియలేదా? ఆపండే. మీ ఎంజాయ్మెంట్ మీది, నా ఎంజాయ్మెంట్ నాదే. పబ్లిక్ ప్లేస్ లో తాగడం ఎంజాయ్మెంట్ కాదు, న్యూసెన్స్. ఇది ఇంటికెళ్లే వరకు ఇవ్వను, అదే మీకు పనిష్మెంట్. ఇది అన్యాయం. నా బ్యాగ్ లో పెట్టడం నేరం.
ఎక్కువ మాట్లాడితే సెక్యూరిటీకి ఇస్తాను. వాళ్ళు ఏమైనా చెరువులో పడేస్తారా? వాళ్ళు తాగుతారు. బాగైందా బాగైందా? కూల్ డ్రింక్ తాగు నాన్న. నాకేం వద్దు, నేను హర్టు. అంటే పంది మూతి పెట్టి బుంగు మూతి అంటాడు. నాన్న రే కన్నా, సుపుత్రుడు అలిగాడ్రా. బొంగమూతి కూడా పెట్టానని చెప్పాను కదా. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. మనసులో ఉన్నదంతా చెప్పేయాలి. మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయానండి. జీవితాంతం మీ భర్తగా మీతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను.